విదేశీ గడ్డపై ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అని కన్నవారి కలల్లో ఆనందాన్ని చూడాలని వేల కిలోమీటర్ల దూరం వెళ్లి అక్కడ అంతర్గతంగా తనువు చాలిస్తున్న ఘటనలు అనేకంగా జరుగుతున్నాయి. నిన్నటి వరకు నవ్వుతూ భవిష్యత్తు గురించి ఎన్నో ప్రణాళికలను వేసుకున్న వ్యక్తి మరుసటి రోజు శాశ్వత నిద్రలోకి జారుకున్నాడన్న వార్త వినడం కంటే పెద్ద విషాదం ఉండదు. అగ్రరాజ్యంలోని స్థిరపడి మేధస్సుతో అద్భుతాలను సృష్టించాలనుకున్న తెలుగు యువకుడి ప్రయాణం ఊహించని మలుపు తిరిగింది. సాఫ్ట్వేర్ రంగంలో రాణించాలనే పట్టుదలతో అమెరికా వెళ్లిన విష్ణువర్ధన్ జేచెర్ల అనే యువ టెక్కీ కథ అందరి కళ్ళను చెమ్మగర్చేలా చేసింది. మే 1వ తేదీన న్యూ హంపర్ షైర్ లో నషువాలోని ఉన్న తన నివాసంలో ఆయన తుది శ్వాసను విడిచారు. కొన్నాళ్లుగా H1B వీసాపై అక్కడ ఒక ప్రతిష్టాత్మక సంస్థలో పనిచేస్తున్న విష్ణువర్ధన్ అంచెలంచెలుగా ఎదిగి తన కుటుంబం కోసం కష్టపడేవారు. అత్యంత స్నేహశీలంగా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తిగా తన సర్కిల్లో గుర్తింపు సంపాదించుకున్న ఆయన అందరినీ వదిలి వెళ్ళిపోతారని ఎవరు ఊహించలేదు. ఒక చిన్న ఆరోగ్య సమస్య ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటుందని ఎవరు అనుకోలేదు. సాధారణంగా విష్ణువర్ధన్ చురుకైన ఆరోగ్యకరమైన జీవన శైలి గడిపేవారని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. వ్యాయామం, ఆహార నియమాలు పాటిస్తున్నప్పటికీ బ్రెయిన్ అన్యూరిజం అనే ప్రమాదకరమైన మెదడు సంబంధిత వ్యాధి ఆయనను కబలించింది. ఇది ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఒక్కసారిగా మెదడులోని రక్తనాళాలపై ప్రభావం చూపడం వల్ల ప్రాణాపాయం సంభవించింది. విష్ణు విషయంలో కూడా అదే జరిగింది. ఆరోగ్యంగా ఉన్న మనిషి ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, చికిత్సకు కూడా అవకాశం ఇవ్వకుండానే మృత్యువు దారి చేరడం కోలుకోలేని దెబ్బతీసింది. ఈ విషాదంలో మరో హృదయ విదారక అంశం ఏమిటంటే విష్ణువర్ధన్ కు వివాహం జరిగి కేవలం 1 ఏడాది మాత్రమే జరిగింది. వైవాహిక జీవితాన్ని అందంగా మలుచుకోవాలని, భార్యతో కలిసి అమెరికాలో కొత్త జీవితాన్ని ఆస్వాదించాలని ఆయన కలలు కదిలిపోయాయి. ప్రస్తుతం ఆయన భార్య H4 డిపెండెంట్ వీసాపై అమెరికాలోని ఆయనతో కలిసి ఉంటుంది. కళ్ళ ముందే భర్త మరణం, విదేశీ గడ్డపై ఒంటరిగా మిగిలిపోవడంతో ఆమె పరిస్థితి దారుణంగా మారిపోయింది. కోటి కలలతో కుమారుడి కోసం చూసే తల్లిదండ్రులకు కొడుకు మృతదేహం కోసం చూడడం అతిపెద్ద శిక్ష. అమెరికాలోని భారతీయ సమాజం, తెలుగు సంఘాలు విష్ణువర్ధన్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు కృషి చేస్తున్నారు. అంత్యక్రియలు సొంత గడ్డపై నిర్వహించేలా అవసరమైన ఫార్మాలిటీలు, నిధులు సేకరణ చేపట్టారు. యువ టెక్కీ మరణం కేవలం ఒక వార్తగా మిగిలిపోకుండా విదేశాలలో ఉంటున్న భారతీయుల ఆరోగ్య భద్రత, అక్కడ ఉంటున్న వారి మానసిక స్థితిపై కూడా చర్చ మొదలయ్యేలా చేసింది. విష్ణువర్ధన్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుందాం.